అనంతపురంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి వర్సెస్ ప్రభాకర్ చౌదరిల రాజకీయం సవాళ్ల వరకు వెళ్లింది. అభివృద్ధి అవినీతిలో ఎవరు ముందనే దానిపై పెట్టే పరీక్షలో అనంత నెగ్గితే రాజకీయ సన్యాసానికి సిద్ధమన్నారు ప్రభాకర్ చౌదరి. పార్టీ గుర్తుల్ని పక్కన పెట్టి చర్చకు రావాలన్నారు. తనకంటే అనంతకు ఒక్క ఓటు వచ్చినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని, అలాగే అనంత ఓడిపోయినా వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు ప్రభాకర్ చౌదరి. పక్కన పెట్టాయి, నేను సైకిల్ గుర్తు పక్కన పెట్టేస్తా. ఇద్దరు పోటీ పెడదాం అనంతపురంలో. వ్యక్తిగతంగా నువ్వు అభివృద్ధి చేసావు కదా, నువ్వు చేసావు అభివృద్ధి, నేను చేశాను అభివృద్ధి మీద ఒక మీ ప్రభుత్వమే ఉంది. ఒకటి బ్యాలెట్ పేపర్లు పెట్టమందాం, దాని ఖర్చులు అర్థం నువ్వు పెట్టుకో, నేను కూడా సగం ఖర్చు భరిస్తా. మరి ఒక్క ఓటు నాకంటే నీకు ఎక్కువ వస్తే, లేదా నాకు నీకంటే ఎక్కువ ఓట్లు రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావు. నువ్వు తీసుకుంటావా? దీనికి ఓపెన్ ఛాలెంజ్ సిద్ధమేనా? డెవలప్మెంట్ మీద మాట్లాడదాం. ప్రభాకర్ చౌదరి వెంకటరామరెడ్డిలో డెవలప్మెంట్ ఎవరు చేస్తారు? కరప్షన్లో ఎవరు కరప్షన్ అన్నారు? ఈయన అవినీతి పడడా, ఆయన అవినీతి పడడా? ఈ రెండింటి మీద డిబేట్ పెడదాం. దాని మీద ప్రజల్ని మ్యాండేటరీ ఇమ్మందాం. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ప్రజలు నిన్ను ఆదరిస్తే నేను జీవితకాలంలో రాజకీయాలను చదువుకుంటా. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తును వదిలేసాయి, నేను సైకిల్ గుర్తు వదిలేస్తా. ప్రభుత్వం మీద ఉంది, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆయన ఉన్నాడు. డెమోక్రసీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ పెట్టు, నేను ఎన్నికల్లో కూడా పోటీ చేయను.